అమ్మ బడి అన్నాడు, అమ్మ బడిలే గ్యాస్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ ఏమీ లేదు. సో ఇస్తారని నమ్ముతారా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారని నమ్ముతారా? ఏం నమ్మేది ఏం లేదు. ఏం లేదు. ఇక చూద్దాం, మళ్ళా ఇతనే చేస్తే మళ్ళా ఇంకా ఉద్యమాలు చేద్దాం మీ అందరితో కలుపుకొని. ఇప్పుడు మీరు అందరూ భవన కార్మికులు కదా, ఇసుక పరిస్థితి ఏంటి? మీ అందరికి పనులు దొరుకుతున్నాయా? సో ఇసుక లేదు కాబట్టి మీకు పనులు లేవు. ఇసుక ఫ్రీ అన్నారే, గతంలో కంటే ఇసుక ఇప్పుడు రేట్ ఎక్కువ. మీకు అందరికీ కూడా 500కే పోతారు మీరు కూలీకి, పని లేదు కాబట్టి.